యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఒక్కరోజు బైబిల్ తరగతిని ఈ విధంగా కలిగి ఉండటకు దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ಈ ಒಂದು ದಿನದ ಬೈಬಲ್ ಅಧ್ಯಯನ ತರಗತಿಗಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿದಂತ ದೇವರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. అదేవిధంగా కూడి వచ్చిన అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘం తరపున కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ಅದೇ ವಿಧವಾಗಿ ಕೂಡಿ ಬಂದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸಭೆ ಪರವಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇನೆ. ఈరోజు మనమందరం కలిసి ప్రస్తుతం నేర్చుకోబోయే పాఠము దేవత్వము అనే పాఠం మీద మనం నేర్చుకుంటాం. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಾವೆಲ್ಲರೂ ದೈವತ್ವವನ್ನು ಕುರಿತಂತ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. దేవత్వం అనే పాఠము అందరికీ కొత్తదేమి కాదు. మనము బాప్తిజం పొందినప్పటి నుంచి వింటూ వస్తున్నటువంటి అంశమై ఉంది. ಈ ದೈವತ್ವ ಎನ್ನುವಂತಹ ವಿಚಾರವು ಅಥವಾ ಈ ವಿಷಯವು ನಾವು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಾಗ ಕೂಡ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದು ಹೊಸದೇನು ಕೂಡ ಅಲ್ಲ. నేటి దినాల్లో అపవాది ముఖ్యంగా క్రీస్తు సంఘాన్ని రెండు భాగాలు కాకుండా అనేక భాగాలు చేశాడండి. ಈ ಪ್ರಸ್ತುತ ದಿನಗಳಲ್ಲಿ ಸೈತಾನನು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯ ಎರಡು ಭಾಗಗಳೇ ಈ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ಭಾಗಗಳನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకంటే అపవాది ముఖ్యంగా దేవుని యొక్క ఔన్నత్యం పైన దాడి చేస్తూ ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಸೈತಾನ ಮುಖ್ಯವಾಗಿ ದೇವರ ಔನ್ನತ್ಯದ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్థాయి ఏంటి అది అర్థం కాకుండా మరుగు చేస్తూ ఉన్నాడు. ದೇವರ ದೊಡ್ಡತಿಕೆ ಏನು, ಆತನ ಔನ್ನತ್ಯ ಏನು, ಆತನ ಹೆಚ್ಚುತನ ಏನು ಅನ್ನೋದನ್ನ ಸೈತಾನನು ಮರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన ఎంత మరుగు చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాల్లో తన జ్ఞానాన్ని సంఘంలో ఉన్న వారిని లేవనెత్తి అందిస్తూనే ఉన్నాడు. ಆತನು ಎಷ್ಟೋ ರೀತಿಯಾಗಿ ಮರೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಸೈತಾನ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟು ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕ ದೇವರು ಸಭೆಗಿರ್ತಕ್ಕಂಥವರಿಗೆ ಲೇಖನಗಳ ಮೂಲಕ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేవత్వం అంటే మనందరికి తెలిసినట్టుగా దేవుని యొక్క లక్షణములు లేక ఆయన తత్వము అందని అర్థం. ದೈವತ್ವ ಅಂದ್ರೆ ದೇವರ ಸ್ವಭಾವ ಅಥವಾ ದೇವರ ಲಕ್ಷಣಗಳು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు లేరు. దైవత్వದಲ್ಲಿ ಮೂವರು ವ್ಯಕ್ತಿಗಳು ಇಲ್ಲ. నువ్వు నాకు కూడా కన్నడ వస్తుంది, కొంచెం మిక్స్ అవుతా ఉంది. దేవత్వము అనే పదంలో ముగ్గురు వ్యక్తులు లేరు అనేదాన్ని నేను మీకు చిన్నగా పెన్ తీసుకుని కొంత రాసి చెప్పాలనుకుంటున్నాను. దైవత్వದಲ್ಲಿ ಮೂವರು ವ್ಯಕ್ತಿಗಳು ಇದ್ದಾರೆ ಇಲ್ಲ ಅನ್ನೋದನ್ನ ನಾನು ಬೋರ್ಡ್ ಮೇಲೆ ತೋರಿಸ್ತೀನಿ. ఈ దేవత్వము అనే పదము మనందరికీ పరిచయమై ఉంది. ఈ దేవత్వం ಎಂಬಂತ ವಿಚಾರ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪರಿಚಯ ಇದೆ. అదే విధంగా మానవత్వము అనే పదం కూడా మనందరికీ తెలిసిందే. ಮಾನವತ್ವ ಎಂಬ ಪದ ಕೂಡ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. ఈ మానవత్వము అనేది ప్రతి మనిషిలో ఉంది. మానవత్వ ಅನ್ನುವಂಥದ್ದು ప్రతియొక్క మనిషికి ఇರುತ್ತೆ. అలాగనే దేవత్వం అనేది తండ్రిలో ఉంది, కుమారునిలో ఉంది, పరిశుద్ధాత్మలో ఉంది. ఈ దైవత్వ ಅನ್ನೋದು ತಂದೆಯಲ್ಲಿದೆ, ಮಗನಲ್ಲಿದೆ, ಪವಿತ್ರಾತ್ಮನಲ್ಲಿದೆ. ఉదాహరణకి మానవత్వం అనే దాంట్లో ఒక జ్ఞానం అనే పదం తీసుకుందాం. ఈ మానవత్వ ಎಂಬ ಪದದಲ್ಲಿ ನಾವು ಜ್ಞಾನ ಎಂಬ ಶಬ್ದವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಾಗ మనందరికీ జ్ఞానం ఉంది, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಜ್ಞಾನ ಇದೆ. కానీ జ్ఞానంలో మనం లేము. ಆದ್ರೆ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವಿಲ್ಲ. అర్థమవుతుంది అందరికీ? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? జ్ఞాన ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉంది, కానీ ಪ್ರತಿ ಒಬ್ಬರಲ್ಲಿ ಜ್ಞಾನ ಇದೆ. ಆದ್ರೆ ఈ జ్ఞానంలో మనం అందరం లేము. ಈ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಇಲ್ಲ. దేవత్వంలో ముగ్గురు లేరు, ದೈವತ್ವದಲ್ಲಿ ಮೂವರಿಲ್ಲ. ముగ్గురిలో దైవత్వం ఉంది. ಮೂವರಲ್ಲಿ ದೈವತ್ವ ಇದೆ. దీన్ని అర్థం చేసుకోవడానికి అపవాది అందరికీ గ్రహింపు ఇవ్వకుండా ఏం చేశాడంటే ఆ జ్ఞానాన్ని మరుగు చేశాడు. ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಸೈತಾನ ಏನ್ ಮಾಡಿದಂದ್ರೆ ಈ ಸಂಗತಿಯನ್ನು ಮರೆ ಮಾಡಿದ್ದಾರೆ. మనందరికి తెలిసినట్టుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు మాట్లాడతారు, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ. ప్రభు పరిశుద్ధాత్మ గురించి తండ్రికి ప్రార్థన చేశాడు. ನಮ್ಮೆಲ್ಲ ಗೊತ್ತಿರುವ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14ರಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಂದೆಯ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ನಾನು ಹೋಗೋದರಿಂದ ನಿಮಗೆ ಪ್ರಯೋಜನ, ನಾನು ಹೊರಟು ಹೋದ ಮೇಲೆ ಆದರಣಕರ್ತನೆಂಬ ಬೇರೊಬ್ಬ ಕರ್ತನು ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಆದರಣೆಯಲ್ಲಿ ನಡೆಸ್ತಾನೆ, ಆತನು ಸದಾಕಾಲ ನಿಮ್ಮೊಳಗೆ ವಾಸ ಮಾಡ್ತಾನೆ, ನಿಮ್ಮ ಹತ್ರ ಇರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ತಂದೆಯನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, 14లో శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు ఆ విషయాన్ని. ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕೆಳಗಡೆ ಶಿಷ್ಯರಿಗೆ ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಪ್ರಸ್ತಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అందులో ఆయన ముఖ్యంగా ఏం వాడాడంటే, నేను వెళితేనే ఆత్మ వస్తాడు,
ಅಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಇದರಿಂದ ಹೊರಟೇನೆ, ಆತ್ಮನು ಬರುತ್ತಾನೆ. మనందరికీ దేవత్వం అనే పాఠంలో ముఖ్యంగా 4 విషయాలు అంటే అది మనకు తెలియబడాలి, ఖచ్చితంగా తెలియాల్సిన 4 సంగతులు ఉన్నాయి. ఈ దైవత్వంద విచారದಲ್ಲಿ ముఖ్యವಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕಾದಂತ 4 సంగతిಗಳು. ఒక ఇంటికి 4 పిల్లర్స్ ఎలాగో దేవత్వం అనే పాఠానికి ఈ 4 సంగతులు అలాగున్నాయి అన్నమాట. ಒಂದು ಮನೆಗೆ 4 పిల్లర్స్ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇರ್ತವೋ ಅದೇ ವಿಧವಾಗಿ ದೈವತ್ವ ಎಂಬ ಪಾಠಕ್ಕೆ ಈ 4 ವಿಷಯಗಳು ಆಧಾರ ಸ್ತಂಭಗಳಾಗಿರ್ತವೆ. మొదటిది ఏదనగా, ಮೊದಲನೇది ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, దేవత్వం గలవారు దైవత్వం ఉన్నವರು ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. దైవత్వం ఉన్న 3 వ్యక్తులు ಬೇರೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾರೆ. ఇది మొదటి సంగతి. ಇದು ಮೊದಲನೇ ಸಂಗತಿ. రెండవది, ಎರಡನೇದು, ముగ్గురిలో ఎవరు గొప్పవారు, ಮೂವರಲ್ಲಿ ಯಾರು ದೊಡ್ಡವರು. ఇది రెండవ విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. ಇದು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾದಂತ ಎರಡನೇ ಸಂಗತಿ. మూడవది, ಮೂರನೇದು, మనకు దేవుడుగా ఉన్నది ఎవరు, ನಮಗೆ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಯಾರು. నాలుగవది, ನಾಲ್ಕನೇದು, మనము ఎవరిని ఆరాధన చేయాలి, ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఈ 4 విషయాలపైన దేవత్వం అనేది గ్రంథంలో నలువైపులా అలా చుట్టేసి ఉందన్నమాట. ಈ 4 ವಿಷಯಗಳ ಮೇಲೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಈ 4 ವಿಷಯಗಳ ಮೇಲೆ ದೈವತ್ವ ಅನ್ನೋದು ಇಮಿಡಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఇప్పుడు మనం దీన్ని కనుక అర్థం చేసుకోకపోతే దేవుని ఔన్నత్యం మాకు అర్థం కాదు, మరుగైపోతుంది. ఇది ನಮಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ ಔನ್ನತ್ಯವು ನಮಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. అపవాది వాడుకుంటున్నటువంటి వ్యక్తి సామాన్యులు కాదండి, మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళంతా. ಸೈತಾನು ಬಳಸ್ಕೊಳ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿಗಳು ನಮಗಿಂತ ಬಲಶಾಲಿಗಳು, ನಮಗಿಂತ ದೊಡ್ಡವರು ಬಳಸ್ಕೊಳ್ತಾರೆ. అయితే మనలో ఉన్నవారు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవారు. ಆದರೆ ನಮ್ಮಲ್ಲಿರುವ ಆತನು ಲೋಕದಲ್ಲಿರುವ ಆತನಿಗಿಂತ ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి మనకు ఆ సంగతుల్ని బయలుపరిచాడు, మనం వాటిని గ్రహిద్దాం. ಆದ್ರಿಂದ ದೇವರು ಆ ಸಂಗತಿಗಳನ್ನು ನಮಗೆ ಬಯలుಪರಿಸಿದ್ದಾನೆ, ಅವನ್ನ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. రైట్. నిత్యత్వం నుండి దేవుని ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేస్తాం. ನಾವು ನಿತ್ಯತ್ವದಿಂದ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ఆది కాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండ పుస్తక 24ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನವನ್ನು ಒಂದು ಬಾರಿ ನಾವು ನೋಡೋಣ. దాన్ని మనం చదువుకుందాం. ಅದನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 24ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ ఈ విధంగా రాయబడింది, ಈ ವಿಧವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, పరలోకపు దేవుడగు యెహోవా. పరలోకದ ದೇವರಾದ ಯೆಹೋವನು. ఇక్కడ నిత్యత్వంలో పరలోకం అనేది మధ్యలో వచ్చింది కాదు, అది నిత్యత్వం నుండే ఉంది. పరలోక ಅನ್ನೋದು ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರೋದಲ್ಲ, ಅದು ನಿತ್ಯತ್ವದಲ್ಲೇ ಇದೆ. ಪರಲೋಕ ಅನ್ನೋದು అక్కడ ఏమని రాయబడింది, పరలోకపు దేవుడు. ಅಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, పరలోక ದೇವರಾದ ಯೆಹೋವನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. పరలోకపు దేవుడు అంటే అర్థం ఏంటంటే, పరలోಕದ ದೇವರು ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, పరలోకంలో ఉన్న వారందరికీ దేవుడు అని అర్థం. పరలోకದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆತನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ. ఇండియా ప్రధానమంత్రి అంటే అర్థం ఏంటి, ಇಂಡಿಯಾದ ಭಾರತ ದೇಶದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು, కొందరికి అనే అందరికనే, ಆ ಭಾರತ ದೇಶದ ಕೆಲವರಿಗೆ ಅಂತಾನ ಎಲ್ಲರಿಗೂ. అలాగనే పరలోకపు దేవుడు అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు అని అర్థం. పరలోకದ ದೇವರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ పరలోకದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಆತನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅದರ ಅರ್ಥ. ఈ యొక్క పదము ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు, పరలోకంలో ఎంత కాలం నుంచి ఉంటే అంత కాలం నుంచి ఉంది. ಈ ಶಬ್ದವು ಅಥವಾ ಪರಲೋಕ ದೇವರ ಯೆಹೋವನೆಂಬ ಈ ಪದವು ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದಲ್ಲ, ಪರಲೋಕ ಯಾವಾಗಿಂದ ಇದೆಯೋ ಆವಾಗಿಂದ ಇರ್ತಕ್ಕಂಥ రచనలు వచ్చినప్పుడు మాకు తెలిసింది. ಬರೆಯಲ್ಪಟ್ಟ ನಂತರ ರಚನೆ ಬಂದ ನಂತರ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. కాబట్టి ఆయన పరలోకపు దేవుడు, అది ఆయన ఔన్నత్యం. ಆದ್ದರಿಂದ ಆತನ ಪರಲೋಕದ ದೇವರು ಅದು ಆತನ ಔನ್ನತ್ಯವಾಗಿದೆ. రెండవదిగా, ಎರಡನೇದಾಗಿ రెండవ విషయాన్ని గ్రంథంలో దేవాది దేవుడు అనే పదాన్ని వాడాడు. ದೇವಾದಿ ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ಕುರಿತು ಹೇಳಿದ್ದಾರೆ. కీర్తనలు 50వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా రాయబడింది. 50ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ, దేవాది దేవుడని యెహోవా అని మాట ఉంది అక్కడ. దేవదేవనాದ యెహోవను ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 136వ అధ్యాయము 2వ వచనంలో కూడా 136ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ಇದೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఏమన్నాడంటే, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ಅಲ್ಲಿ ಏನಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ದೇವಾದಿ ದೇವನಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿ ಮಾಡಿರಿ. దేవాది దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవాది దేవుడు ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ గాడ్ ఆఫ్ గాడ్స్ అన్నాడు. ಇಂಗ್ಲಿಷ್ లో దాన్ని గాడ్ ఆఫ్ గాడ్స్ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. దేవరుಗಳಿಗೆ దేವರು, ದೇವರುಗಳಿಗೆ ದೇವರು, దేవుళ్ళకి దేవుడు అని కన్నడలో అంటారు, తెలుగులో అంటారు. దేవరుಗಳಿಗೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు అనే పదానికి చాలా మంది
దేవుళ్ళు అనే పదానికి చాలా మంది విగ్రహాలు మాత్రమే అనుకొని అక్కడితో ఆగిపోయారు. ಅಂದ್ರೆ ಗಾಡ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತೆ ಈ ಪದಕ್ಕೆ ಅದು ಬರೀ ವಿಗ್ರಹಗಳು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಅವರಿಗೆ ಸ್ಟಾಪ್ ಆಗಿದ್ದಾರೆ. అక్కడితో ఆగిపోయారు. కానీ గ్రంథము ఇంకా ఇరువురిని తెలియజేసింది. ఏమని తెలియజేసిందంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడని. దేవుడు వాక్యం ఏంటంటే ఇన్న ఇప్పుడు వ్యక్తులు దేవుడాగిದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದೆ. ಅದರಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು దేవుడు ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಆನಂತರ ಪವಿತ್ರಾತ್ಮನು ಕೂಡ దేవుడు ಎಂಬುದಾಗಿ ದೈವ ಗ್ರಂಥ ಹೇಳ್ತಾ ಇದೆ. స్వయంగా తండ్రి దేవాని సింహాసనం నిరంతరం నిలుచును అని అన్నారు. తండ్రి ఆ దేవుడే యేసుక్రీస్తును కురితో దేవుని సింహాసనం నిరంతరం నిలుచును ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. హెబ్రీయులకు 1:8 మనం చూడొచ్చు. ఇప్పుడు చూడం. ఈ సత్యವನ್ನು ನಾವು ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 1:8 ನೋಡಬಹುದು. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే తండ్రి అయిన దేవుడు దేవుళ్ళకి దేవుడై ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ತಂದೆ ಆದಂತ దేవుడు ದೇವಾದಿ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఇది ఆయన సొంతం. ಇದು ಆತನ ಸ್ವಂತ. ఇవి నిత్యత్వం నుండి ఉన్నాయి, మనకు రచన తర్వాత అందుబాటులోకి వచ్చాయి. ಇದು ನಿತ್ಯತ್ವದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸಂಗತಿ ಆಗಿದೆ. ಆದರೆ ರಚಲ್ಪಟ್ಟ ನಂತರ ಬರವಣಿಗೆಗಳು ಬಂದ ನಂತರ ಆ ವಿಷಯ ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. మూడవదిగా ఆదిలో 2వ పాయింట్, ఆదిలో మరలా దేవుడి గురించి మళ్ళీ కొన్ని సంగతులు బయటకు వచ్చాయి, తెలియజేయబడ్డాయి. ఆదిಯಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬ ದೇವರನ್ನು ಕುರಿತು ಕೆಲವು ವಿಷಯಗಳು ನಮಗೆ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿವೆ. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్తనాದ యెహోవను దేವರು. ఈ సృష్టికర్త అనే పదము ముగ్గురికి వర్తిస్తుందండి. ఈ సృష్టికర్తను ಎಂಬ ಶಬ್ದವು ಮೂವರಿಗೆ ಅನ್ವಯ ಆಗುತ್ತದೆ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు సృష్టికర్తలుగా చెప్పబడ్డారు. ಅಂದ್ರೆ ತಂದೆ, ಮಗ ಹಾಗೂ ಪವಿತ್ರಾತ್ಮರು సృష్టికర్తలు ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఎప్పుడు ఈ పదం వచ్చింది? సృష్టి ఉనికిలోకి వస్తే ఈ పదం వస్తుంది. ಯಾವ ಈ ಶಬ್ದವು ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಸೃಷ್ಟಿ ಆದ ನಂತರ ಈ ಸೃಷ್ಟಿಕರ್ತ ಎಂಬ ಶಬ್ದವು ಬಂದಿದೆ. ఆ తర్వాత ఇలాంటి సృష్టి పరలోకము, భూలోకము, పాతాళలోకం అని 3 సృష్టిలు వచ్చినాయి. అంటే 3 లోకాలు వచ్చినాయి. పరలోక, భూలోక, పాతాళలోక ಎಂಬ ఈ 3 సృష్టిಗಳು ಬಂದವು. అప్పుడేమన్నాడంటే సర్వలోకమునకు దేవుడు. ಆಗೇನಂತ ಹೇಳಿದ್ರೆ ಸರ್ವಲೋಕಕ್ಕೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ యెషయా గ్రంథము 54వ అధ్యాయము యెషయా పుస్తక 54ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం. యెషయా పుస్తక 54ನೇ అధ్యాయ 5వ వచనದಲ್ಲಿ ఈ విధంగా రాయబడింది. ఈ విధವಾಗಿ బయలుపడింది. దాన్ని మనం చదువుకుందాం. ಅದನ್ನ ಓದಿಕೊಳ್ಳೋಣ. కింద ఏమంటాడంటే 2 లైన్లు వదిలేసిన తర్వాత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు సర్వలోకದ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರು. ఇది పరిశుద్ధాత్మక గాని యేసు ప్రభు వారికి గాని వర్తించదు. ಇದು పవిత్రాత్మనిగాని యేసుక్రీస్తునిగాని అన్వయిಸುವುದಿಲ್ಲ. సృష్టికర్త అనే పదము వారికి అప్లై అవుతుంది. ఆ సృష్టికర్త ಎಂಬ ಶಬ್ದ ಅವರಿಗೆ ಅನ್ವಯ ಆಗುತ್ತದೆ. సర్వలోకమునకు దేవుడు అనే పదము వారి సొంతం కాదు. సర్వలోకಕ್ಕೂ ದೇವರು ಎಂಬ ಆ ಶಬ್ದವು ಅವರ ಸ್ವಂತ ಅಲ್ಲ. ఇది తండ్రి దేవునికి సంబంధించింది. ಇದು ತಂದೆಯಾದಂತ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ఆ తర్వాత ఆ ನಂತರ దేవుని గురించి మరికొన్ని పదాలు చెప్పడము గ్రంథం ప్రారంభించింది. ఆ దేవుడి ಬಗ್ಗೆ ಇನ್ನಷ್ಟು ಶಬ್ದಗಳನ್ನು ಹೇಳಿಕ್ಕೆ ಸತ್ಯವೇನೋ ಪ್ರಾರಂಭಿಸಲ್ಪಟ್ಟಿದೆ. సృష్టి తర్వాత మనుషులు ప్రారంభమయ్యారు. ఆ సృష్టి ನಂತರ మనుషుల ప్రారంభ ఆಯಿತು. మనుషులు ప్రారంభమైన తర్వాత దేవుని గురించి కొత్త సంగతులు బయటపడ్డాయి. మనుషుల ఉత్పత్తి ఆದ ನಂತರ ದೇವರ ಬಗ್ಗೆ ಹೊಸ ಸಂಗತಿಗಳು ನಮಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. ఇవి అర్థం కాకపోతే ఒక్కడే దేవుడు అనే పదం అర్థం కాదు. ಇದು ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಒಬ್ಬನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఎందుకు అర్థం కాదంటే యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, లెక్కేస్తే ముగ్గురు, ఒక్కడే దేవుడు అనే గందరగోళ పరిస్థితులు ఉండిపోతాం. ತಂದೆಯಾದ ದೇವರು, ಮಗನಾದ ದೇವರು, ಪವಿತ್ರಾತ್ಮನಾದ ದೇವರು, ಲೆಕ್ಕ ಹಾಕಿದ ಮೂರಲ್ಲಿ ಒಂದು ಎಂಬ ಆ ಗಜಿಬಿಜಿಗೆ ಒಳಗಾಗ್ತಾರೆ. ఇప్పుడు ఎవరైనా మాకు ప్రశ్న అడిగితే దేవుడు ఎంతమంది అంటే ఒక్కడే అంటాం. మరి యేసు ప్రభు ఎవరంటే దేవుడు అంటాం. ఎంత అయ్యారంటే సమాధానం లేకుండా మౌనం అవుతాం. ಯಾರಾದ್ರೂ ದೇವರು ಎಷ್ಟು ಜನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಒಬ್ಬರ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆದ್ರೆ ಎಷ್ಟು ಜನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ಸಮಾಧಾನ ಇರಲ್ಲ. ఎందుకంటే ముగ్గురు దేవుడుగానే చెప్పబడ్డారు. ಯಾಕಂದ್ರೆ ಮೂವರು ದೇವರುಗಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అయితే దేవుని గ్రంథము ఒక వ్యక్తిని మాత్రము సృష్టి ప్రారంభము నుండి ఒక దేవుడుగా ఎలా పరిచయం చేసిందో దాన్ని మనం గ్రంథంలో నుండి చూస్తాం. సృష్టి ప్రారంభವಾದಾಗಿಂದ ಒಬ್ಬರನ್ನು ದೇವರೆಂಬುದಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಗ್ರಂಥವು ಪರಿಚಯ ಮಾಡಿದ್ರು ಅದನ್ನು ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕಾಣಬಹುದು. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఒకటి దేవుడు ఎవరికి దేవుడుగా ఉంటాడంటే వారిని ముందుగా విమోచిస్తాడు. 4 పదాలు చూస్తాం. దేవుడు ಯಾರಿಗೆ దేవుడాಗಿರ್ತಾನೋ ಅಂತ ಪ್ರಜೆಗಳನ್ನು ದೇವರು ಮೊದಲು ಏನು ಮಾಡ್ತಾನೆ? ವಿಮೋಚಿಸುತ್ತಾನೆ. రెండవదిగా వారికి పేరు పెడతాడు. ತಾನು ವಿಮೋಚಿಸಿದಂತ ಆ ಜನರಿಗೆ ಅವ್ರ ಹೆಸರನ್ನು ಇಡ್ತಾನೆ. మూడవదిగా వారితో నిబంధన చేసుకుంటాడు. ಮೂರನೇದಾಗಿ ಅವರೊಂದಿಗೆ
ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ತಾನೆ. ఆ నిబంధనలో వారు నిలబడితే వారికి దేవుడుగా ఉంటాడు. ఆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಆ ಪ್ರಜೆಗಳು ನಿಂತುಕೊಂಡ್ರೆ ಅಂತ ಜನರಿಗೆ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. చదువుదాం కీర్తనలు ಓದಿಕೊಳ್ಳೋಣ. ಕೀರ್ತನೆಗಳ ಭಾಗ 144:5. 144ನೇ ಕೀರ್ತನೆ 5ನೇ ವಚನವನ್ನು ಒಂದು ಬಾರಿ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 144ನೇ ಕೀರ್ತನೆ ಭಾಗ 5ನೇ ವಚನ. ఒక్క నిమిషం ఉండండి. నేను 15వ వచనం తప్పు రాసి చెప్పాను. 15వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ లోకంలో అన్య జనులు అనేవారు అనేకంగా 90% మంది ఉంటారు. ఈ లోకದಲ್ಲಿ 90% ಜನರು ಅನ್ಯರಾಗಿರ್ತಾರೆ. దేవుడు తెలుసుకున్న వారు కొంతమంది ఉంటారు. దేవుడును అరినంత ಜನರು ಕೆಲವರು ಮಾತ್ರ ಇರ್ತಾರೆ. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ಅದಕ್ಕಾಗಿ ಗ್ರಂಥದಲ್ಲಿ ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? ಯೆಹೋವನು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೋ ಅವರು ಭಾಗ್ಯವಂತರು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆ పద ప్రయోగం అర్థం కాకపోతే నష్టపోతారు. దయచేసి గమనించండి, ఎవరు నిద్రపోవద్దు. ఆ శబ్దం నಮಗೆ అర్థ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ మనుషులు నష్ట ಹೋಗ್ತಾರೆ. ఇక్కడ గమనించండి, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటే ఎవరినైతే దేవుడు నిబంధన చేసుకుంటాడో ఆ నిబంధన నిలిచిన వారికి ఆయన దేవుడై ఉంటాడు. ಅಂದ್ರೆ ಯೆಹೋವನು ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೆ, ದೇವರು ಯಾರನ್ನು ವಿಮೋಚಿಸುತ್ತಾನೋ, ವಿಮೋಚಿಸಿದ ಜನರಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಾನೋ ಆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ನಿಂತುಕೊಂಡ ಜನರಿಗೆ ಮಾತ್ರ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. అందులో ముఖ్యంగా 3 సంగతులు మనం చూస్తాం. మొదటిది అబ్రహాం దేవుడు, ఇస్సాక్ దేవుడు, యాకోబు దేవుడు. ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ 3 ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. ಅಬ್ರಹಾಮನ ದೇವರು, ಇಸಾಕನ ದೇವರು, ಯಾಕೋಬನ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಪ್ರಸ್ತಾಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. కయీను దేవుడు కాదా? ಕೈನ ದೇವರು ಅಲ್ವಾ? కాలేబు క్షమించండి, దాతాను, అబిరాము, కొరాహు దేవుడు కాదా? కోరహు, దాతాను, అబిరామల దేవుడు అల్వా? అంటే దేవుడు ఒక్కడైన బైబిల్ చెప్పిన తర్వాత వాళ్ళకి దేవుడు కాదా ఆయన? ಅಂದ್ರೆ ಸತ್ಯವೇದವು ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದ್ ಪ್ರಕಾರ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರು ಮಾತ್ರ ದೇವರಾಗಿ ಉಳಿದವರು ಆತನ ದೇವರಲ್ವಾ? దాని అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే వారికి సృష్టికర్త అయిన దేవుడు అని గ్రంథం చెప్పింది. ಅವರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ಎಂಬುದಾಗಿ వీరికి నిబంధన దేవుడు. ಇವರಿಗೆ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರಿಗೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆ వ్యత్యాసం అర్థం కాకపోతే గ్రంథం అర్థం కాదు, దేవుడు ఒక్కడు అర్థం కాదు. ಈ ವ್ಯತ್ಯಾಸ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬ ಸತ್ಯ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯವು ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. దయచేసి గమనించండి, సర్వలోకంలో ఉన్న వారెవరు దేవుడు నమ్మలేదు, వాళ్ళకి సృష్టికర్త అయిన దేవుడై ఉంటాడు. ಸರ್ವಲೋಕದಲ್ಲಿ ಇಡೀ ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ನಂಬಲ್ವೋ ಅವರಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ ಆತನು. ಪಾಯಿಂಟ್ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಸರಿ? ಓಕೆ. సర్వలోకదగిరతకంత ಎಲ್ಲ ಜನರಿಗೆ, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉంటాడు. దేవుడిని అరేదవರಿಗೆ ఆతను సృష్టికర్తనాದ ದೇವರಾಗಿರ್ತಾನೆ. కొంతమందికి మాత్రమే నిబంధన దేవుడై ఉంటాడు. ಕೆಲವರಿಗೆ మాత్రమే ఆతను ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ದೇವರಾಗಿರ್ತಾನೆ. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన సున్నతి నిబంధన. అబ్రహామునొట్టిಗೆ దేవుడు ಮಾಡಿದಂತ ಒಡಂಬಡಿಕೆ ಸುನ್ನತಿ ನಿಬಂಧನೆ. ఈ 4 సంగతుల్ని మనం గ్రంథంలో నుంచి చూద్దాం. ఈ 4 విధానాలను ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఓకే. సమూయేలు గ్రంథము, సమూయేలు గ్రంథ, 2వ గ్రంథం, 2వ గ్రంథం. సమూయేలు 2వ పుస్తక. అక్కడ మనకి 21వ అధ్యాయం. సమూయేలు గ్రంథ 21ನೇ అధ్యాయ. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను దీంట్లో. ఏడో అధ్యాయం 23, క్షమించండి, 7:23. 2వ సమూయేలు 7:23లో ఉంది. తప్పరా? 2ನೇ సమూయేలు పుస్తకం 7ನೇ అధ్యాయ 23ನೇ వచనం. ఈ విధంగా అక్కడ రాయబడింది, నీకు జనులగుటకై వారిని విమోచించినట్లు. ನೀನೇ ಹೋಗಿ ಅವರನ್ನು ವಿಮೋಚಿಸಿ ನಿನ್ನ ಪ್ರಜೆಯನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳು. ఎవరికి దేవుడుగా ఉంటాడో వారిని విమోచిస్తాడు. దేవుడు ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೋ ಅಂತ ಪ್ರಜೆಗಳನ್ನು ವಿಮೋಚಿಸುತ್ತಾನೆ. అబ్రహాముకు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఆయనను విమోచించాడు.
ಅಬ್ರಹಾಮನನ್ನು ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರು ವಿಮೋಚಿಸಿದ್ದಾನೆ. ಎರಡನೇದಾಗಿ 17వ అధ్యాయంలో ఆయనకు అబ్రామ్ అనే పేరు తీసేసి అబ్రహాం అనే పేరు పెట్టాడు. ಆ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನ್ ಎಂಬ ಹೆಸರು ತೆಗೆದಾಕಿ ಅಬ್ರಹಾಮನ್ ಎಂಬುದಾಗಿ ಹೊಸದಾಗಿ ನಾಮಕರಣ ಮಾಡಿದ್ದಾರೆ. సున్నతి చేసుకోవాలి, నీ కుటుంబము నీ సంతతి వారందరూ పురుషులుగా ఉంటే 8వ దినమున సున్నతి చేసుకోవాలని నిబంధన చేసుకున్నాడు. ನಾವು ಸಂತಾನದಲ್ಲಿ ಹುಟ್ಟುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಗಂಡು ಮಗನಿಗೆ 8ನೇ ದಿನದಲ್ಲಿ ಸುನ್ನತಿ ಎಂಬ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿದರು. ఆ సున్నతి అనేది కొనసాగిస్తూ వాళ్ళు అలాగే దాన్ని ఆచరిస్తే, దానిలో నిలబడితే వారికి దేవుడుగా ఉంటాడు. ఆ సున్నతి ಎಂಬ ప్రక్రియను ಅವರು ಮುಂದುವರಿಸುತ್ತಾ ಅದರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅಂತ ಜನರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾರೆ. అలాగే నడిచేవారు ఆత్మ సంబంధమైన సజీవులు. ఆ ರೀತಿಯಾಗಿ నడుಕೊಳ್ಳುವಂತ వ్యక్తులు ఆత్మ సంబంధమైనటువంటి సజీవులాగిస్తారు. సజీవులకి దేవుడు గాని మృతులకు దేవుడు కాదని సందేశం ప్రభు చెబితే మనకు తెలిసింది. సజీవులకే దేవురాగిర్ತಾರೆ, సత్తవರಿಗೆ దేవుడಲ್ಲ ಎಂಬ ವಿಚಾರ ಸತ್ತನ ಹೇಳಿದಾಗ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. అప్పటి వరకు మనకు తెలియదు. అಲ್ಲಿವರೆಗೂ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಈ ಸಂಗತಿ. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే పేరు చదవట్లేదు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಅದ್ರ ಹೆಸರನ್ನು ಓದ್ತಾ ಇಲ್ಲ. సందేశం ఉంది, అందులో సందేశం ఉంది. ಅದರಲ್ಲಿ ಸಂದೇಶ ಇದೆ. రెండవది ఇశ్రాయేలీయులకు దేవుడు. ಎರಡನೇದಾಗಿ ఇశ్రాయేలీయులకు ఆత్మ దేవుడాಗಿದ್ದಾರೆ. ఇదేమో పాత నిబంధనలో పితరుల కాలానికి సంబంధించిన సందేశాన్ని నేర్చుకున్నాం మనం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇది పితరుల కాలానికి సంబంధపట్టిన సంగతి. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఉన్నటువంటి సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. ಈಗ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఓకే, ఇశ్రాయేలు గురించి గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. అదే వచనం, అదే పుస్తకం, అదే వచనాన్ని అక్కడే ఆగదాం. చదువుతున్నాను. ఈ 4 పాయింట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. నీకు జనులగటకై నీవు వారిని విమోచించినట్లు అని చెప్పాడు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత 24వ వచనంలో నీవు వారికి దేవుడు ఉండి, కిందికి వచ్చి మళ్ళీ అంటాడు ఇశ్రాయేలీయుల పేరు గల జల్లై ఉండనట్లు అనే మాట వాడాడు. తర్వాత 26లో అంటాడు సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు అని చెప్పాడు. అంటే మనకు 4 విషయాలు గమనించాలి. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విమోచించాడు దేవుడు. విమోచించి వారికి ధర్మశాస్త్రం అనేది ఇచ్చి వారికి నిబంధన చేసుకున్నాడు. మీరు నాకు స్వకీయ సంపద్యం అన్నాడు 21:5లో. అక్కడ 20వ అధ్యాయము సినాయి పర్వతం మీద 19:5లో అక్కడ ఏమన్నాడంటే స్వకీయ సంపద్యమగుదురు, లోకములో అనేకులున్నా కూడా కేవలం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకే దేవుడై ఉన్నాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలుతో పాటు అనేక లోకములు ఉన్నప్పటికీ వీరికి మాత్రమే స్వకీయ సంపద్యం అంటున్నాడు. వీరికే ధర్మశాస్త్రం ఇచ్చాడు. వీరు దాన్ని అనుసరించి నడుచుకుంటే వీరికి దేవుడుగా ఉంటాడు. ఎప్పుడైతే వారు ఆ ధర్మశాస్త్రాన్ని మీరుతారో నేను వారికి దేవుడు అనేది రద్దు చేసుకుని శత్రువు అవుతాడు. శత్రు అయ్యి వారికి చెరకు పంపిస్తాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఈ 4 సంగతులు మరలా మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో మనం ఎక్కడి నుంచి విమోచించబడ్డాము? పాపము నుండి విమోచించబడ్డాం. రెండవది దేవుడు మనకి కొత్త పేరు పెడతానన్నాడు యెషయా గ్రంథం 62లో. ఏంటా కొత్త పేరు? కొత్త పేరు ఏంటంటే క్రైస్తవులు అనేది కొత్త పేరు. 2వ వచనం 2:2
ఇక్కడ మనము 2 లైన్లు వదిలేసి చదువుదాం. ಇಲ್ಲಿ ನಾವು 2 ಲೈನ್ಗಳನ್ನು ಬಿಟ್ಟು ಓದ್ಕೊಳ್ಳೋಣ. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ಯೆಹೋವನು ನೇಮಿಸುವಂತ ಹೊಸ ಹೆಸರು ನಿನಗೆ ಇಡಲ್ಪಡುತ್ತದೆ. అది 65:15 కూడా ఉంది. ಅದೇ ಮಾತು 65ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಸಹ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కొత్త పేరు అంటే మనము పుట్టిన పిల్లలకు పెట్టే పేరు లాంటి పేరు కాదు అది. ಹೊಸ ಹೆಸರು ಅಂದ್ರೆ ಹೊಸ ಹುಟ್ಟಿದಂತ ಹಸು ಮಕ್ಕಳಿಗೆ ಇಡುವಂತ ಹೆಸರು ಅದಲ್ಲ. క్రైస్తవులు అనే పేరు పెట్టాడు అనమాట. ಆದ್ರೆ ಹೊಸ ಹೆಸರು ಅಂದ್ರೆ ಕ್ರೈಸ್ತರು ಎಂಬ ಹೆಸರು. అది అంత్యోక్యలో మొట్టమొదటిసారిగా అది ప్రారంభమైన పేరు. ಅಂತ್ಯೋಕ್ಯ ಎಂಬ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಶಿಷ್ಯರನ್ನು ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದಾಗಿ ಕರೆದಿರುವುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ అప్పుడు నెరవేరింది. అప్పటి వరకు ఈ లేఖన భాగం నెరవేరలేదు. ಅಲ್ಲಿವರೆಗೂ ಈ ಲೇಖನ ಭಾಗವು ನೆರವೇರಿಸಲ್ಪಟ್ಟಿರುವುದಿಲ್ಲ. అలాగున దేవుడు అనేకులు సమూహాలుగా సంఘములు రావడంతో అది నిరంతరం అలాగే ఉండిపోయింది. క్రైస్తవులు అనే పేరు ಜನರು ಸಮೂಹ ಖಂಡೋಪಖಂಡಗಳಾಗಿ ದೇವರ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಸಭೆಗಳು ಮುಖಾಂತರ ಆ ಒಂದು ಪ್ರವಾಹಗಳು ನೆರವೇರಿಸಲ್ಪಟ್ಟಿದೆ. వచ్చిన తర్వాత వారితో నిబంధన చేసుకున్నాడు. వారికే దేవుడై ఉంటాడు. ಆ ರೀತಿ ಕರೆಯಲ್ಪಟ್ಟಂತ ಜನರಿಗೆ ಹೆಸರು ಹೇಳಲ್ಪಟ್ಟ ಜನರಿಗೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు ఇందులో మనకు అర్థం కాని విషయం ఏముంది? ఒక్కడే దేవుడు అనే దానికి ಇದರಲ್ಲಿ ನಮಗೆ ಅರ್ಥ ಆಗಲಾದಂತ ವಿಚಾರ ಏನಿದೆ? ದೇವರು ಒಬ್ಬನೇ ಅಂತ ಹೇಳಿದಾಗ మనకు దేవుడు ఒక్కడే అని చెప్తున్నప్పుడు యేసు దేవుడు కాదని మనం అనట్లేదు కదండి. ದೇವರು ಒಬ್ಬನೇ ಅಂತ ಹೇಳಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಅಲ್ಲ ಅಂತ ನಾವು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. యేసుక్రీస్తు దేవుడని గ్రంథం చెప్పింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಎಂಬುದಾಗಿ ದೈವ ಗ್ರಂಥ ಹೇಳ್ತಾ ಇದೆ. కానీ మనకు దేవుడని గ్రంథం చెప్పలేదు. నಮಗೆ దేవుడు ఎంబుదాగి ಹೇಳಲ್ಪಟ್ಟಿರುವುದು. అప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మనకు కాకపోతే ఎవరికి దేవుడు? అన్యులకు దేవుడా, డినామినేషన్కి దేవుడా, ఇంకొకరికి దేవుడా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ಕೆಲವು ಜನರು ವ್ಯಂಗ್ಯವಾಗಿ ನಮಗಂದ್ರೆ ಅನ್ಯರಿಗ ಅಥವಾ ಮತದಾರರ ಜನರಿಗೆ ಎಂಬುದಾಗಿ ವ್ಯಂಗ್ಯವಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. అలా మాట్లాడినప్పుడు అది మనకు ఒక రాయితో కొట్టిన దెబ్బలాగా అవుతుందని వారు అనుకుంటారు. కానీ అది మాకు రాయిలాగా కాదు, ఒక పువ్వులాగా అనిపిస్తుంది. వారు మనకు అవివేకులాగా కనపడుతున్నారు. ಅಂದ್ರೆ ಆ ಜನರು ಏನಂತಂದ್ರೆ ಅವರು ಕಠಿಣವಾದ ಕಲ್ಲನ್ನು ಹೊಡೆದಾಗ ನಮ್ಗೆ ಅನ್ಸ್ತದೆ. ಆದ್ರೆ ಅದು ಕಠಿಣವಾದ ಕಲ್ಲಲ್ಲ, ಒಂದು ಹೂವಿನ ತರ ನಮಗೆ ಅವರು ಮೂರ್ಖರಾಗಿ ಕಾಣಿಸ್ತು, ನಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾರೆ. ఎందుకంటే గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, నిబంధన చేసుకుంటూ వస్తున్న దేవుడు 3 యుగాల్లో ఒక్కరే. ನಿಬಂಧನೆಯನ್ನು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ದೇವರು ಬೈಬಲ್ ಇರ್ತಕ್ಕಂಥ 3 ಕಾಲಗಳಲ್ಲಿ ಒಬ್ಬನೇ ದೇವರು. మరొకరు మనతో నిబంధన చేసుకోలేదు. ಮತ್ತೊಬ್ಬರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಅಥವಾ ಜನರೊಂದಿಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. తండ్రిని దేవుడు మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే పరలోకపు దేవుడు, ತಂದೆಯಾದಂತ ದೇವರು, ಪರಲೋಕದ ದೇವರು. రెండోది ఏం చూసామంటే ఆయన దేవాది దేవుడు. ಎರಡನೇ ವಿಚಾರ ನಾವು ಏನ್ ನೋಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ದೇವಾದಿ ದೇವರು. మూడోది ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ಮೂರನೇದಾಗಿ ಆತನು ಸೃಷ್ಟಿಕರ್ತನಾದಂತ ದೇವರು. నాలుగోది సర్వలోకమునకు దేవుడు. ನಾಲ್ಕನೇದಾಗಿ ಸರ್ವಲೋಕಕ್ಕೆ ಆತನ ದೇವರು. ఐదవది ఆయన తిమోతి పత్రిక 6:10 చెప్తాడు, అద్వితీయ సర్వాధిపతి. ಮೊದಲನೇ ತಿಮೋಥಿ 6ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ಆತನು ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఈ అద్వితీయ సర్వాధిపతి అంటే అర్థం ఏంటంటే, ಈ ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಏನಂತ ಹೇಳಿದ್ರೆ స్వతహాగా అధికారం కలిగిన వాడు, ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವನು. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళలో పనిచేస్తూ ఉంటారు. ಕೆಲವರು ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. వారిని టీచర్ అని పిలుస్తుంటాం కానీ ఆ స్కూల్కి వాళ్ళ యజమానులు కాదు. ಅವರನ್ನು ನಾವು ಟೀಚರ್ಸ್ ಎಂಬುದಾಗಿ ಕರೀತೀವಿ, ಅವರು ಆ ಸ್ಕೂಲ್ಗೆ ಯಜಮಾನರಲ್ಲ. దేవుడు ఈ సర్వలోక సృష్టి అంతటిని తన సొంత జ్ఞానంతో చేశాడు. ದೇವರು ಇಡೀ ಲೋಕವನ್ನು ತನ್ನ ಸ್ವಂತ ಜ್ಞಾನದಿಂದ ಮಾಡಿದ್ದಾನೆ. ఈ సృష్టికి ఆయనే యజమానుడు. ಈ ಸೃಷ್ಟಿಗೆ ಆತನೇ ಯಜಮಾನನಾಗಿದ್ದಾನೆ. ఆయనకు స్వతహాగా అధికారం ఉంది. ಆತನಿಗೆ ಸ್ವಂತ ಅಧಿಕಾರವಿದೆ. స్కూల్లో టీచర్స్కి అధికారం కావాలంటే ఆయన ఇస్తే, ఎంత పరిధి ఇస్తే అంతే వాళ్ళకి అధికారం వస్తుంది. ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಟೀಚರ್ಗೆ ಆತನ ಎಷ್ಟು ಅಧಿಕಾರ ಕೊಟ್ಟರೆ ಅಷ್ಟು ಅಧಿಕಾರ ಟೀಚರ್ಗೆ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ దేవుని యొక్క గ్రంథంలో దేవుడు స్వతహాగా అధికారం గలవాడు. ದೇವರ ಗ್ರಂಥದಲ್ಲಿ ದೇವರು ಸ್ವತಃ ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವನೆಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. స్వతహాగా అధికారము ఎవరో ఇస్తే వచ్చిన అధికారం కాదు. ಸ್ವಂತ ಅಧಿಕಾರ ಅಂದ್ರೆ ಯಾರೋ ಕೊಟ್ಟರೆ ಬಂದಂತ ಅಧಿಕಾರ ಅಲ್ಲ. అలా స్వతహాగా అధికారం ఉన్నవాడు ఆయన చుట్టుపక్కల ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు. ಆ ರೀತಿಯಾಗಿ ಸ್ವಂತ ಅಧಿಕಾರವುಳ್ಳವರು ಆತನ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾರಿಲ್ಲ, ಭೂಮಿಯಲ್ಲಿ ಕೂಡ ಯಾರು ಇಲ್ಲ. ఆ మాట ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, నీ స్వతా బలమును లేక నీ స్వబలమును స్వీకరించి నీ మహాబలమును స్వీకరించి ఏలుతున్నావు అని వాడతాడు. యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈయనేమో యేసుప్రభు ఏమో సర్వాధికారి, ఈయనేమో దేవుడు స్వతహాగా సర్వాధికారి. ఈ వ్యత్యాసంలో మనం గమనిస్తే ఈ పదము తండ్రికి తప్ప ఎవరికి వర్తించదు. అద్వితీయ సర్వాధిపతి. ఈ అద్వితీయ సర్వాధిపతి ಎಂಬ ఈ శబ్దము ತಂದೆಯಾದ దేవునికి మాత్రమే ఉపయోగించబడింది. ఇద్దరికి సమానంగా ఉంటే అద్వితీయ అనే పదము క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. ఇద్దరికి ಒಂದು ವೇಳೆ ಅದು ಸಮಾನವಾಗಿದ್ರೆ ಅದ್ವಿತೀಯ ಅಥವಾ ಒಬ್ಬನೇ ಎನ್ನುವಂತ ಈ ಶಬ್ದ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋಗುತ್ತೆ.
ఎందుకంటే ఆయనకు ఆధిపత్యంలో ఎవరు లేరు, సమానులు. ದೇವರಿಗೆ ಆಧಿಪತ್ಯ ವಿಷಯದಲ್ಲಿ ಆತನಿಗೆ ಸಮಾನರಾದವರು ಯಾರಿಲ್ಲ. ఇప్పుడు మనం ఈ 4 పాయింట్స్ ఏవైతే పిల్లర్ లాగా అనుకున్నామో అందులో ముగ్గురు వేరు వేరు అనేది మనకి ఏ సమస్య లేదు, క్లియర్గా ఉంది. ಅಂದ್ರೆ ನಾವೇನು 4 ವಿಷಯಗಳು ಪಿಲ್ಲರ್ ಆಗಿ ಅನ್ಕೊಂಡು ಆ ವಿಷಯಗಳಲ್ಲಿ 3 ಬೇರೆ ಬೇರೆ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. రెండవది ఎవరు గొప్పవారు అనే దగ్గర సమస్య. ಈಗ ಇದರಲ್ಲಿ ಯಾರು ದೊಡ್ಡವರು ಎನ್ನುವಂತದ್ದೇ ಆ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ ಆಗುತ್ತೆ. ఇక్కడ మనం గమనిస్తే పరలోకపు దేవుడు, దేవాది దేవుడు, సృష్టికి దేవుడు, సర్వలోకమునకు సృష్టికర్త, సర్వలోకమునకు దేవుడు, అద్వితీయ సర్వాధిపత్య అనే వీటన్నిటిని కలిపి హెబ్రీలకు 8వ అధ్యాయం 2వ వచనంలో హెబ్రీ 1:4 ఏమన్నాడంటే మహామహుడు అన్నాడు అనమాట. మహామహుడు, పరలోకದ దేవుడు, దేవాది దేవుడు, ಸೃಷ್ಟಿಕರ್ತನು, ಸರ್ವಲೋಕಕ್ಕೆ ದೇವರು, ಅದ್ವಿತೀಯ ಸರ್ವಾಧಿಪತಿ ಎಲ್ಲ ಶಬ್ದಗಳನ್ನು ಸೇರಿಸಿ ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1:4-8 మహోన్నతను ಅಥವಾ మహోన్నతుడు ಎಂಬ ಶಬ್ದ ಉಪಯೋಗಿಸಲಾಗಿದೆ. మహామహుడు అంటే అర్థం ఏంటంటే మహామహిమ గలవాడు, ఎక్కువ మహిమ గలవాడు, మహామహిమ గలవాడు. మహామహిమ గలవాడు అంటే జాస్తి మహిమ గలవాడు ఎంబుదాಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఈ ఆయనకు ఉండేటువంటి ఈ మహిమ ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆతను తనకి తగ్గంత ఈ మహిమను వేరే యారు కొಡುವಂತವನು. 48 యెషయా గ్రంథము 11వ వచనం. 48 యెషయా పుస్తక 11వ వచనದಲ್ಲಿ ನಾವು ಈ ಪ್ರಯೋಗವನ್ನು ನೋಡಬಹುದು. అక్కడ ఏమంటాడు 11వ వచనం అంటే నా నిమిత్తమే ఇలాగ చేసేదను, నా మహిమను నా నామమును అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాదు. ఏంటి దేవుని మహిమ అంటే ఇదిగో ఎవరికి ఇవ్వలేనిది, ఎవరికి చెందనిది అధికమైన మహిమ. ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ತಕ್ಕಂತ ಮಹಿಮೆ ಎಂತಂದ್ರೆ ಯಾರಿಗೂ ಕೊಡಲಾರದು, ಯಾರಿಗೂ ಸಲ್ಲಲಾರದಂತ ಮಹಿಮೆ ಅದು ಬಂದೇ ಇದೆ. అందుకు గ్రంథం ఏమన్నదంటే యేసుప్రభు ప్రార్థన చేస్తూ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అన్నాడు అన్నమాట. యేసుక్రీస్తును ప్రార్థన ಮಾಡ್ತಾ ದೇವರನ್ನು ಕುರಿತು ಒಬ್ಬನೇ ದೇವರಾಗಿರುವ ನಿನ್ನನ್ನು, నీవు పొందిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అని. ನೀನು ಕಲಿಸಿದಂತ యేసుక్రీస్తును ನಂಬುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದಾಗಿ ಕರ್ತವ್ಯ. ఇప్పుడు దేవుడు అనే పదములో ముగ్గురున్న తర్వాత ఇంకా సపరేట్ గా ఎరగాల్సిన అవసరము లేదు. ದೇವರು ಎಂಬ ಶಬ್ದದಲ್ಲಿ ಮೂವರಿದ್ರೆ ಇನ್ನು ಸಪರೇಟ್ ಆಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇರಲ್ವಲ್ಲ. అపవాది మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నాడు. సైతాను నಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గ్రంథంలో నుండి. ಈಗ ನಿಮಗೆ ದೈವ ಗ್ರಂಥದ ಒಂದು ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ. యాకోబు వృద్ధుడైనప్పుడు 2 కళ్ళు అతనికి కనబడవండి. యాకోబును వృద్ధుడైనాక 2 కన్నుಗಳು అతనికి కాಣಿಸೋದಿಲ್ಲ. తన కుమారుడికి ఏశావుకి ఆశీర్వదించాలనుకుంటాడు. తన మగనాగిన ఏశావును ఆశీర్వదించಬೇಕು. వేటాడిన మాంసం తెస్తే నేను ఆశీర్వదిస్తా అంటాడు. వేటాడిన మాంసం ತಂದ್ರೆ ನಾನು ఆశీర్వదిస్తాను ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఆ మాట తల్లి విని ఏం చేసిందంటే చిన్న కుమారునికి ఆశీర్వాదం వచ్చేలాగా ప్రేరేపించి జరిగించిన కార్యం. మాటను తాయి కేಳಿ చిన్న మగనికి ఆశీర్వాదం బరుವಂತ ಅವನನ್ನು ప్రేరేపిస్తాడు. తండ్రికి సందేహం వచ్చింది. సందేహ ಬಂತು. ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే నాకు వినబడుతున్నది వేరుంది స్వరము. ఈ రోజు మనకు కూడా దేవుడు అనే పదంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే మనం కూడా యోసేపు ఇస్సాకు లాగా మనకు వేరే వినబడుతుంది. గ్రంథంలో ఒకటి ఉంది, బయట సౌండ్ వేరే వస్తుందని మనం చూడాలి. ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ಸ್ವರ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ದೈವಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಸ್ವರ ಕೇಳ್ತದೆ, ಹೊರಗಡೆ ಒಂದು ಸ್ವರ ಕೇಳ್ತದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಭಾವಿಸಬೇಕು. అప్పుడు ఆయన ఏం పరిశీలించాడంటే నేను విన్నది నిజమా కాదా దగ్గరికి తీసుకొచ్చి నేను చూస్తానని ఆ స్వరం కన్ఫర్మ్ చేసుకోవడానికి కుమారుని దగ్గరికి పిలుస్తాడు. మనం కూడా వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది తెలియాలంటే గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించాలా. ನಾವು ಕೂಡ ಈ ವಿಷಯ ಹೌದೋ ಅಲ್ಲವೋ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಬೇಕಂದ್ರೆ ನಾವು ಕೂಡ గ్రంథాల బడికి ಬಂದು దైవ గ్రంథాల బడికి ಬಂದು ನಾವು చెక్ ಮಾಡಬೇಕು. అలా పరిశీలిస్తామని దేవుడు పరిశీలించమని ముందు నుండి చెబుతూనే ఉన్నాడన్న సంగతి సాతానుకు తెలుసు. ఈ రీతియాಗಿ పరిశీలನೆ ಮಾಡಬಹುದಾಗಿ దేవుడు ಹೇಳಿದಾನೆ ಅನ್ನೋದು ಸೈತಾನಕ್ಕೆ ಗೊತ್ತು. సైతానికి అపవాదికి ఏం తెలుసు అంటే వీళ్ళు ఏదైనా పరిశీలించే నమ్ముతారనేది అపవాదికి తెలుసు. సైతానికి ಗೊತ್ತು ಯಾವುದಾದ್ರೂ విషయವನ್ನು పరిశీలನೆ ಮಾಡಿ ನಂಬ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. అలాగన పరిశీలించి వీళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ పరిశీలనలోనే తేడాలాగా అంటే కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తున్నారు. అంటే పరిశీలించిన నమ్ముతారు ಆದ್ದರಿಂದ ఈ పరిశీలనలో అపార్థಗಳು గతిబిజులు ఉంటాయంటే సైతాను. అప్పుడు ఇస్సాకు భార్య ఏం చేసింది, చర్మపు తీసుకుని వచ్చి ఇదిగో నా పెద్ద కుమారుడికి వెంట్రుకలు ఉంటాయని చెప్పి మేక యొక్క చర్మము కప్పినప్పుడు ఆయన తాకి చూస్తే నిజం అనిపించి మోసపోయాడు. ತಾಯಿಯಾಗ ಆ ಕುರಿಯ ಆ ಚರ್ಮವನ್ನು ಹಾಕಿದಾಗ ಆತನು ಮುಟ್ಟಿದಾಗ ಆ ಕೂದಲುಗಳು ಸಿಕ್ಕಾಗ ಮಗ ಎಂಬುದಾಗಿ ಯಾಕೋಬನು ಮೋಸ.
ఈ రోజు బోధలు జరుగుతున్నాయి, మనకు అలాగే ఉన్నాయి అనమాట. అరే నిజమే కదా, ఇంత బాగా చెప్పిండంటే అది ఇది సత్యమే. ಇವತ್ತು ಕೂಡ ಇಂಥ ಬೋಧನೆಗಳು ಕೇಳಿದಾಗ ಇವರು ಬ್ರದರ್ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೂಡ ಇದು ನಿಜ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತಾ ಇದ್ದೇವೆ. ఇలాగున మనము పరిశీలించి పైపైన పరిశీలించడం ద్వారా సమస్య అవుతుంది. ಈ ರೀತಿಯಾಗಿ ಮೇಲ್ಮೇಲೆ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ ಆಗುತ್ತೆ. సాతానుతో చేతులు కలిపి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మరుగు చేసిన వారు అవుతాము. ಸೈತಾನನೊಂದಿಗೆ ನಾವು ಕೈ ಜೋಡಿಸಿ ದೇವರ ಔನ್ನತ್ಯವನ್ನು ನಾವು ಕಣ್ಮರೆ ಮಾಡಿದವರಾಗ್ತೀವಿ. అద్వితీయ సత్య దేవుడైన దేవుణ్ణి అద్వితీయుడని ఎరగాలి. ದೇವರನ್ನು ಅದ್ವಿತೀಯ ದೇವರೆಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥಕೊಳ್ಬೇಕು. నేను ముగ్గురిని కలిపి ఒక అద్వితీయుడుగా నమ్ముతానంటే నిత్య జీవం పోగొట్టుకుంటాం. ನಾವು ಮೂವರನ್ನು ಸೇರಿಸಿ ಒಬ್ಬ ಅದ್ವಿತೀಯ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತಿದ್ರೆ నిత్య జీవಕ್ಕೆ ಅಪಾತ್ರನಾಗ್ತೀವಿ. ఎందుకంటే విశ్వాసానికి నిత్య జీవానికి అలాగ ముడి పెట్టేశాడు దేవుడు. ನಂಬಿಕೆಗೂ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೂ ದೇವರು ಗಂಟು ಹಾಕಿದ್ದಾನೆ. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పొందిన యేసు క్రీస్తును ఎరిగితే నిత్య జీవం అన్నాడు. ಅದ್ವಿತೀಯ ಒಬ್ಬನೇ ದೇವರಾಗಿರುವ ನಿನ್ನನ್ನು ನೀನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం చూసిన దాంట్లో తండ్రి అయిన దేవుడు మనకు ఎలాగ దేవుడు అయ్యాడంటే నిబంధన వలన నిబంధన చేసుకుని దేవుడు అయ్యాడు. ತಂದೆ ಆದ ದೇವರು ನಮ್ಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೇವರಾಗಿದ್ದಾನೆ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಆತನು ನಮಗೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నిబంధన లేని వారికి సృష్టికర్త అయిన దేవుడు. ನಿಬಂಧನೆ ಯಾರಿಗಿಲ್ವೋ ಒಡಂಬಡಿಕೆ ಯಾರಿಗಿಲ್ವೋ ಅವ್ರಿಗೆ ಏನಾಗಿರ್ತಂದ್ರೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ. అందుకు కీర్తనలో ఈ మాట రాయబడింది. ಕೀರ್ತನೆಗಳಲ್ಲಿ ಈ ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 33:12 33:12. ಕೀರ್ತನೆಗಳ ಭಾಗ 33:12 ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ಯಾವ ಜನರಿಗೆ ಯೆಹೋವನು ದೇವರಾಗಿದ್ದಾನೋ ಆ ಜನರು భాగ్యవంతులు ఎంబుదాಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. గమనించండి, ఎవరికి దేవుడుగా ఉంటాడు అంటే కేవలం నిబంధన చేసుకున్న వాళ్ళకి దేవుడుగా ఉంటాడు. దేవుడు ಯಾರಿಗೆ ದೇವರಾಗಿರ್ತಾನೆ, ಯಾರ ಜೊತೆಗೆ ದೇವರು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿರ್ತಾನೋ ಅವರಿಗೆ ಆತನು ದೇವರಾಗಿರ್ತಾನೆ. ఇలా నిబంధనకు వేరుగా కూడా నాకు దేవుడు ఉన్నాడంటే నీకు సృష్టికర్తని దేవుడై ఉంటాడు తప్ప నిబంధన దేవుడై ఉంటాడు. ಒಡಂಬಡಿಕೆ ಇಲ್ಲದಂತಹ ಜನರಿಗೆ ದೇವರಾಗಿದ್ದಾರಂದ್ರೆ ಆತನಿಗೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿರ್ತಾನೆ ವಿನಃ ಒಡಂಬಡಿಕೆ ದೇವರು ಆಗಿರಬೇಕು. సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన నీకు ఉండటం ద్వారా నీకు వచ్చే నష్టం ఏంటంటే నిత్య జీవం పోగొట్టుకుంటావు. ಬರೀ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿ ಆದ ನೀನು ಬಾಳಿಗಿದ್ರೆ ನಿಗಿರ್ತಕ್ಕಂಥ ನಷ್ಟ ಏನು ಕೇಳಿದ್ರೆ ನೀನು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕಳ್ಕೊಳ್ತೀಯ. దాని గురించి ఒక హెచ్చరిక మాట దేవుడు గ్రంథంలో తెలియజేశాడు. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో. ಇದನ್ನು ಕುರಿತು ದೇವರು ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ಮಾತನ್ನು ತಿಳಿಸ್ತಾನೆ. ತೆಸ್ಸಲೋನಿಕದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ అక్కడ మనకు 6వ వచనం నుండి 6ನೇ ವಚನದಿಂದ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడే వారికి ఇద్దరికి చెప్పాడు. ఒకటి దేవుని ఎరగని వారికి, 2 యేసుక్రీస్తు సువార్తకు లోబడే వారికి. ಕರ್ತನು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ತೋರ್ಪಡಿಸುವ ದೇವದೂತರಿಂದ ಕುಡಿದವರಾಗಿ ಉರಿಯುವ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಆಕಾಶದಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವ ಕಾಲದಲ್ಲಿ ಅದನ್ನು ಕೊಡುವನು. ಆಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ದೇವರನ್ನು ಅರಿಯದವರಿಗೂ ನನ್ನ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದವರಿಗೂ ಪ್ರತೀಕಾರವನ್ನು ತೀರಿಸುತ್ತಾನೆ. 2 సంగతులు మాట్లాడాడు. ಇಲ್ಲಿ 2 ಸಂಗತಿಗಳನ್ನು ಕುರಿತು ಮಾತನಾಡಿದೆ. దేవుని ఎరగని వారికి దండన ఉంది, ದೇವರನ್ನು ಅರಿಯದವರಿಗೆ ದಂಡನೆ ಇದೆ. 2 సువార్తకు లోబడకపోతే దండన ఉంది. ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದಂತವರಿಗೆ ದಂಡನೆ ಇದೆ. నాకు దేవుడు చిన్నప్పటి నుంచి తెలుసు, ನನಗೆ ದೇವರು ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೂ ಗೊತ್ತು అని మనం అనుకొని ఎలాగ నీకు దేవుడు తెలుసు? సృష్టికర్తగా తెలుసా లేక నిబంధన సంబంధంగా నీకు దేవుడు తెలుసా? ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೂ ಗೊತ್ತಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರು ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿ ಗೊತ್ತಾ, ಒಡಂಬಡಿಕೆ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಗೊತ್ತಾ? ఇలాగ దేవుణ్ణి ఎప్పుడైతే నిబంధన ప్రకారంగా తెలుసుకుంటావో వారికి దండన ఉండదు. ಯಾರು ಒಡಂಬಡಿಕೆ ಪ್ರಕಾರ ದೇವರು ತಿಳ್ಕೊಳ್ತಾನೋ ಅವ್ರು ದಂಡನೆ ಅನ್ನೋದು ಇರಲ್ಲ. కాబట్టి 2వ రాకడ యేసుప్రభు వచ్చినప్పుడు సువార్తకు ఎవరు లోబడలేదో వాళ్ళ లిస్ట్ అంతా తీసి వారిని ఒక వరుసన పెట్టి సువార్తకు లోబడిన వారిని, దేవుని ఎరిగిన వారిని మరొక వరుస, 2 వరుసలు ఉంటాయి తీర్పులో. ಈಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಆಗಮನದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡದವರನ್ನು ಒಳಪಟ್ಟವರನ್ನು 2 ಬೇರೆ ಬೇರೆ ಭಾಗ ಮಾಡ್ತಾರೆ. ఈ విధంగా మనకు గ్రంథము తండ్రి అయిన దేవుడు ఒక్కడైన విషయంలో ఇక్కడ మనకి సమస్య పోయింది అనుకుంటున్నా, తండ్రి గొప్పవాడు అనేది. ಆದ್ದರಿಂದ ಈ ದೇವರಲ್ಲಿ ದೊಡ್ಡವನು ಯಾರು ಅನ್ನುವಂಥ ಸಮಸ್ಯೆ ನಮಗೆ ಇಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ತೀರಿದೆ. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ತಂದೆ ಆದ ದೇವರು ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಮಾತಾಡಿದೆ. అయితే ఇక్కడ మనల్ని ఇరికించడానికి ఒక వచనాన్ని చూపించి అపవాది కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అదేంటో ఈరోజు మనం చూద్దాం. ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕನ್ಫ್ಯೂಷನ್ ಬದಲಕ್ಕೆ ಈಡು ಮಾಡಿ ಸೈತಾನ ಮೋಸ ಮಾಡುವಂತ ಒಂದು ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 6వ వచనం. ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. దాన్ని చదువుకుందాం. అక్కడ ఈ విధంగా ఉంది. ಫಿಲಿಪ್ಪದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಗೊಂದಲವನ್ನು ಉಂಟು ಮಾಡತಕ್ಕಂಥ ಒಂದು ವಚನ ಭಾಗ ಇದೆ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ಆತನು ದೇವ ಸ್ವರೂಪನಾಗಿದ್ದರು, దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನ ನಾವು ಆಗಿರುವುದೆಂಬ ಅಮೂಲ್ಯ ಪದವಿಯನ್ನು ಬಿಡಲನ್ನು ಎನ್ನುತ್ತದೆ. ఇక్కడ దేవునితో సమానుడని ఉంది. ಇಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దేవునితో సమానుడు అన్నప్పుడు ఈ మనం చూసుకునే ఈ 5 విషయాల్లో కూడా సమానుడేనా? ದೇವರಿಗೆ ಸರಿ ಸಮಾನ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತೆ ಈ ವಚನವು ಇಲ್ಲಿ ನೋಡಿದಂತ ಈ 5 ವಿಚಾರಗಳಿಗೆ 5 ಸಂಗತಿಗಳಿಗೆ ಸಮಾನನಾ? అక్కడ వచనమే దానికి జవాబు చెప్పాలి. ఇందాక మనము యాకోబు దగ్గర ఇస్సాకు దగ్గర ఒక ఉదాహరణ చూసుకున్నాం. ಈಗ ನಾವು ಇಸಾಕನ ಬಳಿಗೆ ಉದಾಹರಣೆ ನೋಡಿಕೊಂಡಿವೆ. గుడ్డివాడు అయినప్పటికీ ఆ విన్నటువంటి స్వరాన్ని పసిగట్టాడు. ಆತನು ಕುರುಡನಾಗಿದ್ರು ಕೂಡ ಕೇಳಿದಂತ ಸ್ವರವನ್ನು ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿದ. ఇక్కడ ఉన్న మీరందరూ కన్ను మూసుకొని ఒక్కసారి నేను చదువుతున్న దాన్ని గమనించండి. ఆ సందేశ మందుల నుంచి వస్తే మీరు గ్రహించండి. ನೀವು ಒಂದು ಬಾರಿ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಂಡು ಈ ಲೇಖನ ಭಾಗವನ್ನು ಸರಿಯಾಗಿ ಓದಿ ಗ್ರಹಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲೇ ನಮಗೆ ಅರ್ಥ ಇದೆ. ఆ శబ్దం ఏ విధంగా బయటకు వస్తుందంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ದೇವರ ಸ್ವರೂಪ ಉಳ್ಳವನಾಗಿದ್ದು. అది ఏ విషయంలో సమానుడంట? ಯಾವ ವಿಚಾರದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ స్వరూపంలో సమానుడు. ಸ್ವರೂಪದಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. ఔన్నత్యములో కాదు, ಔನ್ನತ್ಯದಲ್ಲಿ ಅಲ್ಲ. అధికారంలో కాదు, ಅಧಿಕಾರದಲ್ಲಿ ಅಲ್ಲ. కార్యనిర్వహణలో కాదు. ಕಾರ್ಯನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ಅಲ್ಲ. ఈ 3 విషయములో సమానుడు కాదు. ಈ 3 ವಿಚಾರಗಳಲ್ಲಿ ಸಮಾನನು ಅಲ್ಲ. ఏ విషయంలో సమానుడు? ಯಾವ ವಿಚಾರದಲ್ಲಿ ಸಮಾನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ స్వరూపంలో సమానుడు. ಸ್ವರೂಪದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನ. మనందరికీ కంఠస్థమున్న స్వరూపం అనే పదాల్లో ఏమేమి దొరుకుతాయి? ನಮ್ಮೆಲ್ಲರೂ ಕಂಠಸ್ಥಿರತಕ್ಕಂಥ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಎಂಬ ಅರ್ಥದಲ್ಲಿ ಏನೇನು ಸಿಗ್ತವೆ? ప్రేమ స్వరూపి, ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನು, సత్య స్వరూపి, నీతి స్వరూపి. అలాగన మనకు అద్వితీయ సత్యదేవుని గురించి అనేక పదాలు వాడబడ్డాయి. ಈ ರೀತಿಯಾಗಿ ಅದ್ವಿತೀಯ ದೇವರ ಬಗ್ಗೆ ಅನೇಕವಾದ ಪದಪ್ರಯೋಗಗಳು ನಮಗೆ ಮಾಡಲ್ಪಟ್ಟಿವೆ. అలాంటి స్వరూపము ప్రభులో ఉంది. ಅಂತ ಒಂದು ಸ್ವರೂಪವು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದೆ. ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, అక్కడే ఆగుతాను. మరొకసారి దాన్ని మీకు వినిపిస్తాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడు. ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. అదే వచనంలో క్వశ్చన్ ఉంది, అదే వచనంలో ఆ జవాబు ఉంది. ಅದೇ ವಚನದಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ಇದೆ, ಅದೇ ವಚನದಲ್ಲೇ ಉತ್ತರ ಇದೆ. ఇది యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರ ಸ್ವರೂಪವುಳ್ಳವನು. ఇలాంటి స్వరూపము పరిశుద్ధాత్ముడికి ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా దేవుని స్వరూపంలో సమానుడు. ಇದೇ ಸ್ವರೂಪವು ಪವಿತ್ರಾತ್ಮನಿಗೂ ಇದೆ. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ಕೂಡ ಸ್ವರೂಪದಲ್ಲಿ ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನನು. ఇదే స్వరూపము ఆదాముకి ఇచ్చారు. ಇದೇ ಸ್ವರೂಪವನ್ನು ಆದಾಮನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మన స్వరూపము చొప్పున మన స్వరూపము మన పోలిక చొప్పున ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ ಹೋಲಿಕೆಗೆ ಅನುಗುಣವಾಗಿ నరులను చేయదము. ನರಮನುಷ್ಯರನ್ನು ಮಾಡೋಣ. దేవుని స్వరూపము సత్య స్వరూపం. ದೇವರ ಸ್ವರೂಪವು ಸತ್ಯ ಸ್ವರೂಪವು. ఆయన సత్యమే మాట్లాడతాడు. ಆತನು ಸತ್ಯವನ್ನೇ ಮಾತಾಡ್ತಾನೆ. ఆదామును సృష్టించినప్పుడు ಆದಾಮನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದಾಗ ఆ సత్య స్వరూపమే ఇచ్చాడు. ಆ ಸತ್ಯ ಸ್ವರೂಪವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆదాము సత్యమే మాట్లాడాలి. ఆదాము సత్ಯವನ್ನೇ మాట్లాడಬೇಕು. ఆయన రాబోయే రోజుల్లో అపవిత్ర చేతులు కలిపి సత్యానికి బదులుగా అసత్యం ప్రారంభం చేశాడు. ನಂತರ ದಿನಗಳಲ್ಲಿ ಸತ್ಯವನ್ನು ಮಾತಾಡಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆದಾಮನು ಸೈತಾನನಿಗೆ ಕೈ ಜೋಡಿಸಿ ಸುಳ್ಳನ್ನು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. ఇలాగిన గ్రంథము దేవుని యొక్క స్వరూపం ప్రభులో ఉందని, పరిశుధాత్మలో ఉందని, నరునికి మన స్వరూపం ఇద్దామని చెప్పినప్పుడు స్వరూపంలో సమానులుగా నరుడు కూడా ఉన్నాడు. ದೇವರ ಸ್ವರೂಪವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಿದೆ, ಪವಿತ್ರಾತ್ಮನಿಗಿದೆ. ಇರತಕ್ಕಂಥ ಈ ಸ್ವರೂಪವನ್ನು ನರಮನುಷ್ಯರಿಗೂ ಕೂಡ ಕೊಡೋಣ ಎಂಬುದಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అలాగున యేసుక్రీస్తు సమానుడే తప్ప ఇంకా వేరే విషయాల్లో కాదు. ಈ ರೀತಿಯಾಗಿ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರೊಂದಿಗೆ ಸಮಾನ ಆಗಿದ್ದಾನೆ ವಿನಃ ಬೇರೆ ವಿಷಯಗಳಲ್ಲಿ ಸಮಾನ ಅಲ್ಲ. ఇప్పుడు మనము ఒక్కడే దేవుడు అనే దానికి మీకు ఒక విషయాన్ని నేను క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗಲಿಕ್ಕೆ ನಾನು ಒಂದು ಸಮಾಚಾರವನ್ನು ನಿಮಗೆ ಹೇಳ್ತೀನಿ. ముందుగా యేసు ప్రభు గురించి మనకు తెలిసినట్టుగా ఒకటి దేవత్వము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ ಒಂದು ದೇವತ್ವ ప్లస్ నిత్య శక్తి, 2 నిత్య శక్తి ఈక్వల్ టు దేవుడు. ఇది యేసు ప్రభు వారికి పరిశుద్ధాత్మకు వర్తిస్తుంది. ಇದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೂ ಮತ್ತು ಪವಿತ್ರಾತ್ಮನಿಗೂ ಅನ್ವಯ ಆಗುತ್ತೆ. అదే తండ్రిని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ಅದೇ ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಗೆ ಬಂದಾಗ దేవత్వము,
దైవత్వము, నిత్య శక్తి, నిత్య శక్తి, పరలోకపు దేవుడు, పరలోక దేవుడు, దేవాది దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త దేవుడు, సర్వలోకమునకు దేవుడు, సర్వలోక దేవుడు, అద్వితీయ దేవుడు, ಒಬ್ಬನೇ ಸರ್ವಾಧಿಪತಿ, అధికారంలో గొప్పవాడు, అధికారದಲ್ಲಿ దొడ్డవను, ఔన్నత్యములో గొప్పవాడు, ఔన్నత్యದಲ್ಲಿ దొడ్డవను, కార్యనిర్వహణలో గొప్పవాడు, కార్యనిర్వహణలో దొడ్డవను, ఈజ్వల్ టు ఒక్కడే దేవుడు. ఇది కొట్టు ಒಬ್ಬನೇ దేవుడు. ఇలాగ నా గ్రంథం మనకు తెలియజేసింది. ఈ విధವಾಗಿ దైవ గ్రంథం నಮಗೆ ತಿಳಿಸಿದೆ. ఒక్కడే దేవుడు అనే పదానికి న్యాయం చేయడం కోసము వారిద్దరిని తీసుకొచ్చి దేవుడు అనే పదవులు పెట్టేశారు. ಒಬ್ಬನೇ ಎಂಬ ದೇವರು ಎಂಬುದಕ್ಕೆ న్యాయం ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಅವರಿಬ್ಬರು ತಗೊಂಡು ಆ ಪದದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. మరికొంతమంది ఒక్కడే దేవుడు అనే పదానికి న్యాయం చేయడం కోసము యేసుప్రభు దేవుడు కాదనే పదాన్ని ఆపాదించి యేసుప్రభు దేవుడు కాదు, పరిశుద్ధ దేవుడు కాదు, దేవుడు అనే స్థితిని వారు ఎత్తేసి ఒక ఆయన హైలైట్ చేశారు. ಒಬ್ಬನೇ ದೇವರು ಎಂಬುದಕ್ಕಾಗಿ ನ್ಯಾಯ ಮಾಡಲಿಕ್ಕಾಗಿ ಏನ್ ಮಾಡಿದೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇವರಲ್ಲ, ಪವಿತ್ರಾತ್ಮ ದೇವರಲ್ಲ ಅಂತ ಇಬ್ಬರನ್ನ ಆರಿಸ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ನ್ಯಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. ఇక్కడ రెండు రకాలుగా మన క్రీస్తు సంఘంలోనే కనబడుతున్నారు. ఈ ರೀತಿಯಾದ ಎರಡು ಸ್ವಭಾವಗಳಂತ ಜನರು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಗೆ ನಾವು ನೋಡ್ತೀವಿ. ఎప్పుడైతే యేసుక్రీస్తు గొప్పవాడు కాదు, తండ్రి మాత్రమే గొప్పవాడు అంటామో ఈయనను తక్కువ చేసిన వారం అవుతాము అనుకుంటున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಂದೆಯಾದ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ದೊಡ್ಡವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕಡಿಮೆ ಮಾಡಿದ್ರು ಎಂಬುದಾಗಿ ಭಾವಿಸುವಂತ ಜನರು ಇದ್ದಾರೆ. అప్పుడు ఎలాగైనా సరే యేసు ప్రభువును బాధపడనీయకుండా నేను ఓదార్చాలనుకున్నారో ఏమో, మరి వారు వచ్చి ప్రభువును ముగ్గురు ఒక దాంట్లోనే ఉన్నారని చెప్పడం మొదలు పెట్టారు. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅವರ ಆಚರಣೆ ಸಂತೈಸಬೇಕೆಂಬ ದೃಷ್ಟಿಯಿಂದ ಬಂದು ನಿನ್ನನ್ನು ಕೂಡ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ದೇವರು ಒಬ್ಬನೇ ಎಂಬುದನ್ನು ಸೇರಿಸಿದ್ದಾರೆ. అలాగే యేసు ప్రభువుకు బాధ పెట్టకుండా, పరిశుద్ధాత్మనికి బాధ పెట్టకుండా, తండ్రికి బాధ పెట్టకుండా ఒక త్రిభుజం లాగా వేసేసి దాంట్లో దేవుడిని పెట్టి, త్రిభుజం అంటే ఒక్కటే, దేవుడు అంటే ఒక్కటే, కోడిగుడ్డుకు 3 రంగులు ఒక్కటే, అలాగున ప్రారంభించారు. ಯಾರು ಬಾಧೆ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ತ್ರಿಭುಜಾಕಾರ ಹಾಕ್ಬಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ಮೂವರನ್ನಿಟ್ಟು ಯಾರು ಬಾಧೆ ಪಡುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಅಂತೇಳಿ ಮೂವರನ್ನು ಸೇರಿಸಿ ಒಬ್ಬ ದೇವರು ಎಂಬುದಾಗಿ 3 ರಂಗುಗಳನ್ನು ಬಣ್ಣಗಳನ್ನು ಕೊಟ್ಟು ಇಂತ ಮಾತಾಡ್ತಾರೆ. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటే నేను చెప్పట్లేదు, వేరు వేరు అని చెప్తున్నా అనే ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తారు. ಮತ್ತೆ ತಂದೆ ಮಗ ಪವಿತ್ರ ಒಬ್ಬರಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ಎಂಬ ಒಂದು ಹೊಸ ಅಸ್ತ್ರವನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. అప్పుడు మనం ఏమనుకున్నారే, మా విశ్వాసం వీళ్ళ విశ్వాసం సమానంగా ఉంది అనుకుంటాం. ಅವಾಗ ಏನಂತಂದ್ರೆ ನಮ್ಮ ನಂಬಿಕೆ ಇವ್ರ ನಂಬಿಕೆ ಜೊತೆಗೆ ಸರಿಯಾಗಿದೆ ಅಂತ ಭಾವಿಸ್ತಾರೆ. ఎప్పుడైతే మనం దేవుడు నిబంధన దేవుడు అండి, యేసు ప్రభు నిబంధన దేవుడు కాదు అన్నసరికి సమస్యలు వస్తాయి. ದೇವರು ಒಡಂಬಡಿಕೆ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಡಂಬಡಿಕೆ ದೇವರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಸಮಸ್ಯೆ ಉತ್ಪನ್ನ. మీరు ఎదురు చూసే నిబంధన దూత వస్తున్నాడని గ్రంథం తెలియజేస్తుంది యేసు ప్రభు గురించి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಗುరించి ಏನು ಹೇಳ್ತಂದ್ರೆ, ನೀವು ಎದುರು ನೋಡುವಂತ ಒಡಂಬಡಿಕೆ ದೂತನು ಬರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. నిబంధన దూత మధ్యవర్తి యేసు ప్రభు. నిబంధನೆ దూతನಾದಂತ ಒಡಂಬಡಿಕೆ ದೂತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು మధ్యవర్తి ಆಗಿದ್ದಾನೆ. ఈయన మధ్యవర్తిగా ఉండి మనకు నిబంధన చేసుకున్నాడు. ఈతను మధ్యవర్తి ಆಗಿದ್ದುಕೊಂಡು ನಮ್ಮ ಜೊತೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు పాకిస్తాన్ తో ఇండియాతో సమస్యలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ಈಗ ಪಾಕಿಸ್ತಾನದೊಂದಿಗೆ ಇಂಡಿಯಾ ದೇಶಕ್ಕೂ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ. ఒక వ్యక్తి మధ్యవర్తి వచ్చి వీళ్ళిద్దరిని సమాధాన పరుస్తాడు. ಒಬ್ಬ ಮಧ್ಯಸ್ಥಿಕೆಗಳಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮೀಡಿಯೇಟರ್ ಬಂದು 2 ದೇಶಗಳಿಗೂ ಸಮಾಧಾನ ಮಾಡ್ತಾನೆ. అలాగే దేవుడు పాపం చేసిన మనుషులను చూసి శత్రువు అయ్యాడు. పాప ಮಾಡಿದಂತ ಮನುಷ್ಯರು ನೋಡಿ ದೇವರು ಶತ್ರುವಾಗಿದ್ದಾನೆ. అప్పుడు యేసు ప్రభు చేతికి కొత్త నిబంధన ఇచ్చి మధ్యవర్తిగా పెట్టి ఇద్దరిని సమాధాన పరుచుకున్నాడు. ಆಗ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೈಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಕೊಟ್ಟು ಆ ಜನರನ್ನ ತನ್ನ ಜೊತೆಗೆ ಸಮಾಧಾನ ಪಡಿಸಿದ. అలాగే మరి శ్రేష్టమైన నిబంధనకి మధ్యవర్తి అయ్యాడే గానీ దేవుడు అనే పదములో పోయి మధ్యలో కూర్చోలేదు. ಈತನು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿದ್ದಾನೆ, ಆದರೆ ದೇವರನ್ನ ತಪ್ಪದಲ್ಲಿ ಮಧ್ಯಸ್ಥಿಕೆಯನ್ನು ವಹಿಸಲಿಲ್ಲ. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం గమనించಬೇಕು. ఇప్పుడు మనకు దేవుడు దేవత్వం గల వారు ముగ్గురు వేరు వేరు అనేది మనకు అర్థమైంది. దైవత్వం ఉన్నంత 3 వ్యక్తులు వేరు వేరు అన్నది మనకు అర్థమైంది. రెండవదిగా దేవత్వం గలటువంటి ముగ్గురులో ఒక వ్యక్తి గొప్పవాడు, ఏ విషయంలో గొప్పవాడు అనేది కూడా మనం తెలుసుకోగలిగినాం. ఈ మూవರಲ್ಲಿ దొడ్డವರು యారు, ಅವರು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ దొడ్డವರು ಅನ್ನೋದು కూడా మనకు అర్థమైంది. మనకు దేవుడుగా ఉన్నది ఎవరు కూడా మనం ఆలోచన చేశాం. నಮಗೆ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥವನು ಕೂಡ ಯಾರು ಅನ್ನೋದು ನಾವು ఆలోచన ಮಾಡಿದ್ವಿ. నిబంధన దేవుడే మన దేవుడు అని మనం అర్థం చేసుకోగలిగినాం. దేవుడే ನಮ್ಮ దేవుడు. ఇక మిగిలింది మనం ఎవరిని ఆరాధించాలి. మిక్కದ್ದು ಏನಂದ್ರೆ ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು. దేవుని చిత్తం అయితే సోదరులు చెప్పిన క్లాస్ తర్వాత దాన్ని చూద్దాం. ನಾವು ಯಾರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು ಅನ್ನುವಂತ ವಿಚಾರವನ್ನು